వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. CI2 జిల్లా కార్యదర్శి. అయితే ఈరోజు మధ్యాహ్నం భోజనం వాళ్ళంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు. అటువంటి వాళ్ళపైన ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ళు అంటే చాలా దుర్మార్గము. చంద్రబాబు నాయుడు గెలిచేటప్పుడు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేది అందరికీ ఒక అభిప్రాయం ఉండింది. అయితే ఇప్పుడుకి వచ్చేసరికి ఏదో పర్మనెంట్ ఉద్యోగస్తులు లేకపోతే అక్కడ ఏదో లక్షల కోట్లు వస్తుంది, వీళ్ళు అవినీతి పాల్పడితే అది వేరే సంగతి. తాగేసి ఈరోజు అతను తాగుబోతుగా ఉండే అతన్ని ఈరోజు ఇక్కడ కమిటీ చైర్మన్గా పెట్టడము, 3 టైమ్ కమిటీలు ఎన్నుకోమని చెప్పేసి మేము CI2గా ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చింది మేము. కానీ ఎటువంటి వాళ్ళని ఎన్నుకోమన్నాము? ప్రతి దగ్గర న్యాయబద్ధంగా పోయే వాళ్ళని ఎన్నుకోవాలి. అట్లాంటి వాళ్ళు కాకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వాళ్ళు ఎన్నుకొని ఒక ఇద్దరు మాత్రం ఆ కమిటీలో వచ్చి ఇక్కడ హెడ్ మాస్టర్ పైన చాలా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆయన కనీసం హెడ్ మాస్టర్ నోరుగా తెలిసే పరిస్థితిలో కూడా లేడు. ఏమంటే అమ్మ సార్ మేము అడిగాం, సార్ ఆమె ఏమైనా వంట బాగా చేయలేదా, లేకపోతే ఏమైనా దొంగతనాలు ఆమె చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా పొరపాటుగా వ్యవహరిస్తుందా, పిల్లల దృష్టిలో పేరెంట్స్ ఏమైనా 107 మంది పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మీకు కంప్లైంట్ చేశారంటే అటు ఏమీ లేవు. మాకేమిరంటే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు గౌరవీయలేదంట, ఆ చైర్మన్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు గౌరవీయలేదంట. కాబట్టి 107 మంది పిల్లలకి సరైన తింటుండా లేకపోయినా వాళ్ళ గురించి మేము ఏమీ పట్టించుకోము. మమ్మల్ని చైర్మన్గా చేశారు కాబట్టి మాకు అడుగులు వస్తాలి అనేది ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గం అండి ఈ విషయము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవంగానే చెప్తారు చూడండి, ఆయన బాగానే ఉన్నాడు, ఇటువంటి వాళ్ళు చూడు ఈ చోటాలందరూ కూడా ఈరోజు మొత్తం కూడా ఇటువంటి కార్మికుల పైన ఒత్తిడి చేశారు. దీనిపైన మేము కలెక్టర్ దాకా పోయాము, చాలా కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళంతా యథాస్థితిలో ఉద్యోగాల్లో ఉన్నారు. చిన్న వ్యాపారస్తులు అండి వాళ్ళు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు. 3000 రూపాయలకు వచ్చి ఇతను తాగినంత లేదు, వచ్చి కూర్చొని మీరు వెళ్ళిపోండి నేను వంట చేస్తాను వాళ్ళ పైన కేసులు పెట్టడం అంటే ఇది చాలా దుర్మార్గం. CI2గా ఖచ్చితంగా మేము ఒప్పుకోము. దీన్ని వెంటనే చిన్నది గోరతో పోయి గొడ్డల దాకా లేదనుకుంటే దీన్ని పరిష్కరించుకునేసి వాళ్ళు యథాస్థితిగా వంట చేయాలి. లేని పక్షంలో 107 మంది పేరెంట్స్ని పిలిపించి ఇక్కడ అంటే ఆ బాధ్యత మనకి ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి ఉంది. ఎంత మెత్తగా ఉన్నా ఆయన చేత ఇది ఉంది, అందరిని పిలిపించి